రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో చిరుతపులి కలకలం రేపింది. ఝాన్సీమియాగూడ శివార్లో ఓ ఇంటి వద్ద చిరుత సంచారం విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. చిరుత సంచారంతో స్థానికులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చిరుత సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత. కార్తిక్, మనం చూస్తున్నాము గత కొన్ని నెలల క్రితమే శంషాబాద్కి సంబంధించిన రన్వేపై చిరుత అని చూసాము. అయితే ఇప్పుడు మరోసారి శంషాబాద్లో చిరుత కనిపించడంతో కూడా ఇక్కడ రైతులు, స్థానికులు కూడా కొంచెం భయాందోళనలు గురయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే స్పాట్లో నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా, అంటే ఒకవైపు శంకరాపురంలో, ఝాన్సీమియాగూడలో ఇక్కడ చిరుత కనిపించింది. అక్కడ ఆనవాళ్ళకి సంబంధించి ఏదైతే అక్కడ మన స్టార్టింగ్లో ఒక ఇల్లు కనిపిస్తుందో అక్కడ సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సంబంధించి ఒక లేగదూడతో పాటు కూడా ఒక కుక్క కూడా ఇక్కడే ఉంటుంది. ఆ 2 కూడా మిస్ అయ్యాయి. ఇంకో కుక్క కూడా ఉంటే దానిపైన అటాక్ చేశాయని కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇక్కడైతే ఏదైతే కనిపిస్తూ ఉందో ఇక్కడ పూర్తిగా వ్యవసాయానికి సంబంధించి చాలా మంది వస్తూ ఉంటారు. చాలా సంచారం అనేది కూడా తక్కువ. ఓన్లీ వ్యవసాయం కోసం ఇక్కడ చాలా మంది వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ సంబంధించి ఇప్పుడే రైతులు కానీ, స్థానికులు కానీ ఖచ్చితంగా అది ఏంటి, చిరుతనా లేకపోతే వేరే జంతువుకు సంబంధించిన ఆనవాళ్ళ, లేకపోతే ఖచ్చితంగా దాన్ని నిర్ధారించాలి. చిరుత అయితే ఖచ్చితంగా ఇక్కడ యాక్షన్ తీసుకొని ఫారెస్ట్ సంబంధించి అధికారులు ఇక్కడ వెంటనే వచ్చి బోన్స్ కానీ అటువంటి ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు. మరోవైపు అధికారులు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి కొంతమంది ఇక్కడ రైతులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని ఫుట్ ప్రింట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ ఫుట్ ప్రింట్స్ ఖచ్చితంగా చిరుతవే అని కూడా చెప్తున్నారు. ఒకవైపు అధికారులు మాత్రం అటువంటిది ఏమీ లేదు, అది జస్ట్ ఒక జంగిల్ క్యాట్ లాగా కనిపిస్తుంది, భయాందోళనకు గురి కావద్దని కూడా చెప్తున్నారు. కానీ అది కన్ఫర్మేషన్ లేకపోవడంతో కూడా ఇక్కడ రైతులు చాలా భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ ఏదైనా పంటకు పండించడం కోసం కానీ ఇక్కడ వ్యవసాయానికి రావాలంటే మాకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో ఖచ్చితంగా మీరు ఫైండ్ అవుట్ చేయాలి, అది ఏ జంతువు అని నిర్ధారించాలని కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఈ ప్రదేశానికి చుట్టుపక్కల చాలా వరకు కొన్ని వందల సంబంధించి ఎకరాల్లో కూడా ఇక్కడ ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్కి సంబంధించి నుంచి చాలా వరకు చిరుతపులు కానీ వివిధ జంతువులు కూడా వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఒకసారి చాలా మంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అంటే సర్పంచ్గా ఉన్నారు ఇక్కడ, ఇంతకుముందు ఇటువంటి ఆనవాళ్ళు ఏమైనా కనిపించాయి? ఇది మొదటిసారా? ఇది మొదటిసారి. ఇంతకుముందు ఒక 6 నెలల నుంచి పశువులు చిన్న చిన్న లేగదూడలు చంపుతున్నాయి. ఏం చంపుతున్నాయంటే మేము కుక్కలు అనుకుంటున్నాం. కాబట్టి కుక్కలు కాదని మొన్న 2 డేస్ క్రితం నుంచి ఇక్కడ సంచారం చేస్తున్నది చిరుత అనేది అనుమానం ఉన్నది అందరికీ. ఒకటి సీసీ ఫుటేజ్లో చిరుత ఇక్కడ కానీ, శంకరాపురం హోటల్ దగ్గర కానీ, మన ఐఎంటీ కాలేజ్ దగ్గర కానీ చిరుత అనేది ఉన్నదనే అనుమానం ఉన్నది. కాబట్టి ఫారెస్ట్ అధికారులు గిట్ట వచ్చి వాళ్ళు చిరుత నా అడవి జంతువు ఇంకేదైనా అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మాకు అనుమానం ఏమున్నదంటే దూడల మీద, కుక్కల మీద దాడి చేస్తున్నది. కాబట్టి ఇది ఇంతకుముందు చేస్తున్నది కాబట్టి దీని చిరుతనే కావచ్చు అనే అనుమానం ఉన్నది. కాబట్టి ఈ యొక్క గండిగూడ, ఝాన్సీమియాగూడ, శంకరాపురం గ్రామ ప్రజలు భయాందోళన ఉన్నారు. కాబట్టి వారికి ఉపశమనం కలిగించడానికి ఇది నిజమైంది ఏంది అనేది నిర్ధారించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. చూసినాం కదా, మొత్తంగా ఇక్కడ చుట్టుపక్కల చాలా వరకు అడవులు ఉన్నాయి, అక్కడి నుంచి చాలా జంతువులు వస్తూ ఉంటాయి. సో నిన్న కనిపించింది చిరుత లేకపోతే వేరే జంతువు ఖచ్చితంగా నిర్ధారించాలని కూడా ఇక్కడ రైతులు, అంతేకాకుండా ఈ గ్రామానికి సంబంధించిన స్థానికులు చెప్తూ ఉన్నారు. కార్తిక్. రైట్ సుష్మిత.